హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ యమ్మీ టేస్టీ పిజ్జా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. అచ్చం మనము బయట నుంచి తెచ్చుకున్నట్లే ఉంటుంది. డొమినోస్, పిజ్జా హట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అలాగనే టేస్ట్ వస్తుంది. జస్ట్ ఈ రెసిపీ ఫాలో అయిపోండి. నాకే ఇంత బాగా వచ్చింది అంటే మీకు పక్కా వచ్చేస్తుంది. ఫస్ట్ ట్రైలోనే నాకు చాలా బాగా వచ్చింది. ఇప్పటికి 3-4 టైమ్స్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ రెసిపీ చూసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను 1.5 కప్ గోధుమ పిండి వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. మైదా అస్సలు లేదండి, ఓన్లీ వీట్ ఫ్లోర్. ఇక్కడ 1.5 కప్ అంటే మనము ఈ ఎప్పుడైనా బేకింగ్ ఐటమ్స్కి ప్రెస్ చేసి పిండి అనేది తీసుకోవాలి. డైరెక్ట్ వేసేస్తే అది ఎగ్జాక్ట్గా రాదు మెజర్మెంట్స్. సో ఎప్పుడు బేకింగ్ ఐటమ్స్ ఏదైనా కూడా ప్రెస్ చేసి ఆ కప్పు మెజర్మెంట్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను 1.5 కప్ ఫ్లోర్ తీసుకున్నా. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ బేకింగ్ పౌడరు, ఇది కూడా 3/4 టీ స్పూన్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా ఏమో 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ 3 టీ స్పూన్స్ యూస్ చేస్తున్నాను. సో 3 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లో యోగర్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నాను. యోగర్ట్ అంటే పెరుగు యూస్ చేస్తున్నాను. ఈ పిండికి మనం అస్సలు వాటర్ అనేది యూస్ చేయొద్దు. సో ఇక్కడ కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నాను. మనకి స్టార్టింగ్లో స్టిక్కీగా ఉంటుంది. కొంచెము పిండి వేసుకొని కలుపుకోవచ్చు కావాలి అనుకుంటే. సరిపోయింది అంటే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మర్దన చేయాలి, పిండికి మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇలాగ వచ్చేసింది. దీనికి రెస్టింగ్ టైం ఏమీ అవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. అది చేసే ముందు ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం సాల్ట్ పెట్టేసాను. ఇది ప్రీహీట్ కోసం, మనం ఇక్కడ ఓవెన్ యూస్ చేయట్లేదు కదా. అండ్ ఇప్పుడు ఈ సాల్ట్లో ఒక చిన్న గిన్నె కప్పు పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. ఈలోపు మనము పిజ్జా బేస్ రెడీ చేసేసుకున్నాము. ఇక్కడ నేను టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్, మష్రూమ్, ఆలివ్స్ తీసుకున్నా. అండ్ మోజరెల్లా చీజ్ తీసుకున్నాను. అండ్ పిజ్జా సాస్, నెక్స్ట్ చిల్లీ సాస్, నెక్స్ట్ ఒక ఫోర్క్ స్పూన్ అవి స్ప్రెడ్ చేయడానికి ఒక ప్లేట్. ఓకే, ఈలోపు నెక్స్ట్ కొంచెం బటర్ మెల్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పిండి తీసుకొని సాదుకుంటున్నాను. మనకి ఇక్కడ స్టిక్కీగా ఉంది అనుకుంటే కొంచెం పిండి అప్లై చేసుకొని సాదుకోవచ్చు. ఈ సాదుకునేటప్పుడు మనం మరీ ఫ్లాట్గా పల్చగా కాదు, మరీ లావుగా కాకుండా కొంచెం నేను థిక్నెస్ చూపిస్తాను. కొంచెం మీడియం థిక్నెస్లో మనము సాదుకొని ఈ ప్లేట్కి నేను మెల్టెడ్ బటర్ని అప్లై చేసుకొని ఇది పెట్టేసుకున్నాను. మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకొక పిజ్జాకి నేను చూపిస్తాను థిక్నెస్. నెక్స్ట్ ఫోర్క్ తోటి ఇలాగ హోల్స్ పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే పొంగకుండా ఉండడం కోసము. అండ్ ఇక్కడ సాస్, పిజ్జా సాస్, చిల్లీ సాస్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చీజ్ మీద మనము మళ్ళీ ఈ టాపింగ్స్ అన్నీ స్ప్రెడ్ చేసేసుకుంటాము. ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, ఆలివ్స్, మష్రూమ్, ఇంకా కార్న్ యూస్ చేస్తారు. ఇంకా మై ఫేవరెట్ జలపినోస్ యాడ్ చేస్తాము. అది చాలా బాగుంటుంది. అది నేను దీనికి యాడ్ చేయలేదు, నెక్స్ట్ పిజ్జాస్కి యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ టాపింగ్స్ అన్నీ పెట్టుకున్నాక మళ్ళీ మనము చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మెల్టెడ్ బటర్ని నేను సైడ్స్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఈలోపు మనకి ఇది ప్రీహీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకొని వచ్చేసి స్టవ్ మీద పెట్టేసి వెంటనే మూత క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేస్తున్నా. అది స్పైసీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో అది కాగేలోపు మనం ఇంకొకటి చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అసలు రౌండే ఎందుకు ఉంటుంది, ట్రయాంగిల్ ఎందుకు ఉండకూడదు అని ట్రయాంగిల్ షేప్ కట్ చేసా. సో ట్రయాంగిల్ షేప్ చేశాక అదంతా కాగాక, పిజ్జా రెడీ అయిపోయాక నాకు తెలిసింది ఏంటి అంటే
ఇంత టైం పడుతుంది కదా కాగడానికి, పిజ్జా రెడీ అవ్వడానికి. ఇంత ట్రయాంగిల్ ఏమో చిన్నది వస్తుంది, ఆ పెట్టేదైతే ఒకేసారి పెద్దది సర్కిల్ పెట్టేసుకోవచ్చు కదా అనిపించింది. కొంచెము 5 to 7 minutes పడుతుంది ఇది పిజ్జా రెడీ అవ్వడానికి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ మీద. సో ఒకసారి కావాలి అంటే ఫోర్క్తో టచ్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అనేది. సో పిజ్జా రెడీ. ఇక్కడ వేడివేడిగా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మనం మెల్టెడ్ బటర్ పూసాం కాబట్టి వెంటనే వచ్చేస్తుంది ఈజీగా. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని కట్ చేసుకొని తినేసేయచ్చు. సో యమ్మీ పిజ్జా, టేస్టీ పిజ్జా. మన చేతులతో చేసుకున్న పిజ్జా అంటే ఆ రుచే బాగుంటుంది కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి, ట్రై చేసేయండి. అండ్ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ దీని మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేసేయండి. ఇది ట్రయాంగిల్ పిజ్జా. ఓకే. అండ్ ఈ పిజ్జాకి నేను జలపినోస్ యాడ్ చేశాను. సో ఇది కూడా నేను ఇక్కడ 1.5 cup తీసుకున్నా కదా. సో దానికి మనకి ఆల్మోస్ట్ 4 to 5 రౌండ్ పిజ్జాస్ వచ్చేస్తాయి. సో మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఎంజాయ్ ద పిజ్జా. మీరు కూడా తినేసేయండి. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ప్లీజ్ 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 మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మయ్య, ఫైనల్లీ పిజ్జా వీడియో పెట్టేసా. ఇది 3 times నుంచి రికార్డ్ చేస్తున్నా బట్ పెట్టట్లేదు. ఫైనల్లీ ఇప్పటికీ అయిపోయింది.